హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 3 ఇయర్స్ నుంచి రావాల్సిన తరుణం ఈరోజు వచ్చింది. దాని పేరు 'సలార్ పార్ట్ 1 క్యాష్ ఫైర్'. యాక్టెడ్ బై ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ డైరెక్టర్ బై ప్రశాంత్ నీల్. ఆ విజువల్స్ కానీ ఆ బ్లడ్ బాత్ కానీ నా మైండ్లోంచి అస్సలు పోవడమే లేదు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అన్నని ఈ రేంజ్లో చూసేసరికి ఇలాంటి మూవీస్ కదా మనకు కావాల్సింది. ఎందుకు ఆ లవ్ స్టోరీలు అవన్నీ చెత్త అనిపించింది నాకైతే మాత్రం. మూవీస్ నాకేమనిపించిందంటే నాకైతే పిచ్చగా నచ్చింది మూవీ అయితే. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కాన్సారా అనే సామ్రాజ్యానికి మన జగత్ బాబు రాజు తన సామ్రాజ్యంలో ప్రతి దానికి ప్రతి ప్రాంతానికి ఒక దొరను నియమిస్తాడు. చిన్నప్పుడే తప్పు చేశారని చెప్పి పృథ్వీరాజు గారిని దూరం పెడతాడు. కానీ ఎప్పటికైనా తన కొడుకుని దొరలా చూడాలని చెప్పి చిన్న కోరిక. దాంతో కుర్చీ ఇవ్వమని చెప్తాడు మిగతా వాళ్ళని, ఒకరిని ఎవరైనా సరే. కొన్ని అనుకోని పరిస్థితి వల్ల ఆ కాన్సార సామ్రాజ్యం నుంచి జగత్ బాబు బయటికి వెళ్తాడు. తర్వాత ఆ కుర్చీ కోసం ఏం జరిగింది, అసలు నార్మల్ జీవితం దేవా ఎందుకు లైఫ్ని లీడ్ చేస్తున్నాడు, తన లైఫ్లోకి మళ్ళీ శృతి హాసన్ ఎలా వచ్చింది ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఎంత చూడొచ్చు అంటే చూడొచ్చు, కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉంది, బ్లడ్ బాత్ ఎక్కువ ఉంది. అయినా పర్లేదు అనుకుంటే అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లైన్స్ కానీ ఏం లేదు మూవీలో. ఖచ్చితంగా చూడొచ్చు, ఫ్యామిలీతో ఇబ్బంది ఏం లేదు. మూవీ గురించి మాట్లాడుకుంటే ప్రశాంత్ నీల్ అయితే ప్రభాస్ని ఏ రేంజ్లో ఫ్యాన్స్ చూడాలనుకుంటారో ఆ రేంజ్లో చూపించాడు మూవీలో. కానీ మూవీ కొంచెం స్టార్టింగ్ నుంచి స్లోగా ఉంటుంది. కొంచెం ఇంట్రడక్షన్కి అవి ఇవి కొంచెం టైం తీసుకున్నారని చెప్పాలి. స్క్రీన్ ప్లే కూడా మరి కొంచెం స్లోగా ఉంటుంది మూవీలో. కానీ మూవీలో అన్న ఎలివేషన్ షాట్స్ అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ప్రశాంత్ నీల్ అయితే మాత్రం ప్రతి షాట్ అయితే మాత్రం చాలా బాగా చూపించారు. ఆ ఫైట్ సీన్స్లో చూసినప్పుడు మాత్రం గూస్ బంప్స్ వచ్చాయని చెప్పాలి మూవీలో ప్రతి షాట్లో మాత్రం ఫైట్ సీన్స్లలో. కానీ మూవీ చూసినప్పుడు నాకు కేజీఎఫ్ టైప్ వైబ్స్ వచ్చాయి మూవీలో. అది దాంట్లో కూడా కుర్చీ కోసమే, కానీ ఫ్రెండ్షిప్ దీంట్లో ఉంది, దాంట్లో ఏం లేదు, డైరెక్ట్ కుర్చీనే. నాకు ఎందుకో ఆ టైప్లో అనిపించింది మూవీ చూసినప్పుడల్లా. మళ్ళీ మూవీ ఇంటర్వెల్ అయితే మాత్రం చాలా బాగా రాసుకున్నాను చెప్పాలి. మళ్ళీ క్లైమాక్స్ అయితే బ్లడ్ బాత్ అని చెప్పాలి. మూవీలో మొత్తం అయితే వేరే లెవెల్ ఉందని చెప్పాలి. పార్ట్ 2 కోసం అయితే అందరిని వెయిట్ చేసేటట్టు చేశాడు. అయితే లాస్ట్‌లో ఓ 20 మినిట్స్ వరకు దాని మీదే ఉంటది పార్ట్ 2 కోసమే. మూవీ అయితే స్టార్టింగ్ చైల్డ్‌హుడ్ నుంచే స్టార్ట్ చేస్తాడు. అదే తన ఫ్రెండ్‌షిప్ గాని, తను వెళ్ళిపోవాల్సిన రావడం గాని, మళ్ళీ హీరోయిన్ రావడం తన లైఫ్‌లోకి. అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది బీస్ట్ మోడ్‌లోకి ప్రభాస్ అయితే మాత్రం. మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే కాన్సారా గురించి కొంచెం లేట్‌గా డ్రైవ్ చేశారు. అంతే తెగల గురించి చూపియడం గాని, అది ఇది అని చెప్పి కొంచెం లాగ్ చేశారు. కానీ క్లైమాక్స్ అయితే ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పాలి మూవీలో మాత్రం. పర్ఫార్మెన్స్ గురించి మనకు మన ప్రభాస్ అన్న అయితే మాత్రం ఇంతకాలానికి తనకు సూట్ అయ్యే క్యారెక్టర్ పడిందని చెప్పాలి మూవీలో మాత్రం. మూవీలో తను ఎక్కువగా మాట్లాడడు, కానీ కత్తే ఎక్కువ మాట్లాడుతుంది మూవీలో మాత్రం. అన్న పర్ఫార్మెన్స్ అయితే మూవీలో మాత్రం పీక్స్‌లో ఉందని చెప్పాలి మూవీలో మాత్రం. ప్రభాస్ అయితే ఎప్పుడు యాంగ్రీ మోడ్‌లోనే ఉంటాడు. మూవీ ఆల్మోస్ట్ తన టాకింగ్ గాని సైలెంట్‌గానే యాంగ్రీ మోడ్‌లోనే కనిపిస్తుంటాడు మూవీ మొత్తం మనకి. మళ్ళీ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు తన క్యారెక్టర్ అయితే మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటది మూవీలో. యాక్షన్ చేసినట్టు ఏమి ఉండదు. కొంచెం వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కూడా ప్రభాస్‌ది గాని, తనది కూడా నేచురల్‌గా అనిపించింది నాకైతే మాత్రం. మళ్ళీ మన హీరోయిన్ శృతి హాసన్ క్యారెక్టర్. తన క్యారెక్టర్ అయితే చిన్నదే మూవీలో. మళ్ళీ జగత్ బాబు గారిది కూడా చాలా చిన్న క్యారెక్టరే. జస్ట్ నాకు తెలిసి పార్ట్ 2లో ఉండొచ్చు మేబీ ఎక్కువ క్యారెక్టర్ తనదైతే. మిగతా క్యారెక్టర్స్ అయితే సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ వైస్ చూసుకుంటే బానే చేశారని చెప్పాలి. మళ్ళీ మూవీలో సాంగ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయని చెప్పాలి. కొన్ని సాంగ్సే కొంచెం ఇంకా ఇంపాక్ట్ చేశాయని చెప్పాలి మూవీకి అయితే మాత్రం. మళ్ళీ బీజీఎం అయితే కొంచెం లౌడ్‌గా ఉంది గానీ కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది నాకైతే. అక్కడక్కడ కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది మూవీలో. నాకేమంత అనిపియలేదు బీజీఎం అయితే మాత్రం. మళ్ళీ మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకుంటే కేజీఎఫ్ టైప్‌లోనే తీశాడు మూవీని అయితే మాత్రం ఆల్మోస్ట్. కానీ మూవీలో హీరోని ఎలివేట్ చేసింది మాత్రం ఆ మార్క్‌నైతే పోనీయలేదు ఎక్కడ మాత్రం. చాలా బాగా మార్క్ కనిపించింది ప్రతి మూవీలో తనది. క్యారెక్టర్ వైస్ చూసుకున్నా సరే, ఆ ఎలివేషన్ షాట్స్ గాని అయి గాని చాలా బాగా కనిపించాయి మూవీలో. మళ్ళీ మూవీలో యాక్షన్ సీన్ అయితే మాత్రం చాలా బాగా డిజైన్ చేసుకున్నారని చెప్పాలి. పార్ట్ 2 కోసం వచ్చేంత వరకు మనం ఏం చెప్పలేము. ఇంకా తొందరగా స్టార్ట్ చేస్తే మంచిదనిపిస్తుంది నాకైతే మాత్రం మూవీని. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయని చెప్పాలి. ఓవరాల్‌గా మూవీ నుంచి ఒక ముక్కలో చెప్పాలంటే మాత్రం సినిమా అయితే బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడండి. ప్రైవసీని కొంచెం అవాయిడ్ చేయండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.25/5. ఈ రివ్యూకి నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థాంక్ యూ అండ్ జై హింద్.